హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు థంబ్నెయిల్ చూసి అయితే అర్థమైపోయి ఉంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసి మా చిన్న మేనల్లుడు పుట్టినరోజు మాట. ఆ పుట్టినరోజు సందర్భంగా మేమైతే ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో వన్ ఆఫ్ ద రెస్టారెంట్, ఇక్కడ స్పూర్ అని కనిపిస్తుంది చూడండి, ఆ రెస్టారెంట్కి వెళ్ళాము. సో అక్కడ అంబియన్స్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, మనకి నచ్చుతుందా లేదా అనేది కూడా నేను చెప్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే ఇక్కడ స్పెసిఫిక్గా ఈ రెస్టారెంట్లో చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ చిన్న బర్త్డే సెలబ్రేషన్ లాగా చేస్తారండి. ఎప్పుడైనా హ్యాపీ బర్త్డే ఇంతమంది వస్తున్నారని చిన్నగా గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా రెడీ చేసి పెడతారనమాట. ముందు రోజు కానివ్వండి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ మనము వెళ్ళే రోజు కానివ్వండి, ఎర్లీగా మనం కాల్ చేసి టేబుల్ బుక్ చేసుకోవచ్చు. ఈ స్పూడ్ రెస్టారెంట్ వచ్చేసి కాల్స్ వరల్డ్లో ఉంటుందండి. సో మా ఇంటి దగ్గర నుంచి అయితే 10 మినిట్స్ డ్రైవ్ మాట. సో చాలా తొందరగా వచ్చేసాం మేమే. యాక్చువల్గా బర్త్డే బాయ్ వాళ్ళు లేట్గా వచ్చారనమాట. సో వెల్కమింగ్ కూడా చాలా బాగా చెప్పారు, రిసీవింగ్ కూడా బాగా చేసుకున్నారు. సో ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇంకా రాలేదన్నమాట, వాళ్ళు బయలుదేరారు. సో మేమైతే టేబుల్ అయితే బుక్ చేసుకున్నాం కదా. సో చూసారు కదా, అంబియన్స్ అయితే చాలా చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా ఉంది. చక్కగా మనము ఫ్యామిలీతో అయితే రావచ్చు, హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, చిన్నపిల్లలు కిడ్స్ వాళ్ళతో వస్తే కనుక పైనంతా ప్లే ఏరియా అన్నమాట. హ్యాపీగా పిల్లల్ని చక్కగా ఆడుకోమని చెప్పి మనమైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పైన ప్లే ఏరియా ఎలా ఉంది కిడ్స్కి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చివరి వరకు చూడండి. సో ఇది మార్నింగ్ కాల్ చేసి టేబుల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇలా హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము చిన్నగా అని చెప్పంటే, సో చక్కగా ఇలా ట్యాక్స్ అయ్యి హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పి, ఫ్రమ్ స్పూర్ అని చెప్పి, వీ లవ్ టు పార్టీ అని చెప్పి పెట్టారు. కొటేషన్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, అక్కడ గిఫ్ట్ బాక్సెస్ లాగా ఉన్నాయి కదా, పార్టీ ప్యాక్స్ మాట. సో వాళ్ళు 5 మెంబర్స్ కిడ్స్ వస్తున్నారు అని చెప్తే 5 ప్యాక్స్ అయితే రెడీ చేసి పెట్టారు. అందులో యాక్చువల్గా పార్టీ ప్యాక్స్లో ఏమున్నాయో తీసానో లేదో నాకు గుర్తులేదు కానీ, బట్ ఒక చిప్స్ ప్యాకెట్, లాలీపాప్స్, అలాగే చిన్ని టాయ్ అయితే యాడ్ చేశారండి. పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి చక్కగా డ్రాయింగ్ షీట్స్ అలాగే క్రయాన్స్ అయితే పెట్టారండి టేబుల్ మీద. రాగానే అయితే కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. మేము వచ్చిన టైంకి అయితే తక్కువ మంది ఉన్నారన్నమాట. తర్వాత 1 తర్వాత అలా లంచ్ టైం, ఆ టైం అయ్యేసరికి ఒక్కొక్కరు రావడము. సో టేబుల్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అన్నమాట. నేనైతే కుదిరినంత వరకు అయితే వీడియో అయితే తీసానండి. కానీ ఇది రెస్టారెంట్ చాలా పెద్దగా ఉంది, అవుట్డోర్ కూడా ఉంది మాట. మీరు స్టార్టింగ్లో నేను వస్తే గ్లాస్ వేసి ఉంది కదా, అక్కడ కూడా సిట్టింగ్ ఏరియా ఉంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మెనూ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో తీశాను. సో అంత ఎక్స్పెన్సివ్ లేవండి, సో చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. ఇది సౌత్ ఆఫ్రికన్ రెస్టారెంట్ కాబట్టి, సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది చాలా వరకు బీఫ్ అలాగే పోర్క్ అయితే తింటూ ఉంటారు కదా, ఆ వెరైటీస్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి మెనూలో. అలాగే మనం బేసిక్గా తినే చికెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, అలాగే చీజీ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే ప్రాన్స్ ఉన్నాయి. ఏమేమి ఆర్డర్ చేసామనేది మీతో షేర్ చేస్తాను, ఎలా ఉన్నాయి టేస్ట్ అనేది కూడా చెప్తాను, చివరి వరకు చూడండి. సో అలాగే ఇక్కడ మండే స్పెషల్, ఇందాక నేను మెనూ కార్డ్ మీకు చూపిస్తున్నాను కదా, 99 రాండ్కి మనకి చక్కగా చికెన్ అలాగే సైడ్స్, చిప్స్ ఇవన్నీ కోక్తో సహా వస్తుంది కదా, అలా కొన్ని స్పెషల్స్ అయితే పెడతారన్నమాట. ఇవి చక్కగా అక్కడ మాస్కులు అయితే పెట్టారండి, నాకు బాగా సూట్ అయినట్టుంది. సూట్ అయిందో లేదో చెప్పండి ఎలా ఉందో అనేది, అండ్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. ఇది ఏంటంటే ఆ మాస్క్ కూడా చూసారు కదా, అప్పుడు ఆది మానవులు ఉంటారు కదా, ట్రైబల్స్ మాట. మెయిన్ మీరు ఆ స్పూర్ అనే దాని మీద చూస్తే ఆ ట్రైబల్ మ్యాన్ ఒక ఉంటాడనమాట, హెయిర్ కానివ్వండి, ఈకలు కానివ్వండి, అలా ఉంటుంది. పైన ఒక అయితే పెయింటింగ్స్ అయితే వేశారు, అది అయితే చిన్న వీడియో అయితే తీసాను, అది నేను మీకు చూపిస్తాను, చివరి వరకు చూడండి. ఈలోపు మా ఆయన కూడా కలరింగ్ స్టార్ట్ చేశారు. జనరల్గా ఇలా డ్రాయింగ్ కానివ్వండి, కలరింగ్ కానివ్వండి, చాలా స్ట్రెస్ బస్టర్గా ఉంటుంది అన్నమాట. ఎక్కువ స్ట్రెస్లో ఉన్నా కూడా సో అటు ఇటు ఆలోచన లేకుండా, డిస్ట్రాక్ట్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్ అంతా డ్రాయింగ్ మీద పెడతాం కాబట్టి అప్పుడు ఏ ఆలోచనలు కూడా రావు. సో మైండ్కి కూడా చాలా మంచిది అన్నమాట. చూసారు కదా, అట్రాక్టివ్గా వాల్స్ మీద ఇలాగైతే కొన్ని ఆర్ట్స్ అయితే పెట్టారన్నమాట. ఇవి వచ్చేసి ఆది మానవులు ఉంటారు కదా, అప్పుడులో సౌత్ ఆఫ్రికన్ ట్రైబల్స్ ఎలా ఉండేవారో అన్నట్టు అలాగైతే ఆర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట.
ఇంకా మా చిన్న మేనల్లుడు అదే బర్త్డే బాయ్ ఇంకా రాలేదు కాబట్టి నేను పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళామన్నమాట. పైన అంత ప్లే ఏరియా అని చెప్పాను కదా, చూపిస్తాను పదండి ఎలా ఉంటుంది అనేది. 5 yearsలో పిల్లలు అయితే వాళ్ళని ఎంగేజ్ చేయడానికి చక్కగా అయితే ఈ ప్లే ఏరియా అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే పిల్లలు ఒక చోట ఉండరు కదా, అది కూడా రెస్టారెంట్కి వస్తే ఒక్క చోట 2 hours అలా కూర్చోవాలన్నా వాళ్ళ వల్ల అవ్వదు. సో ఇలా ఎంటర్టైన్మెంట్ ఏరియా ఏదన్నా ఉంటే మనము పీస్ఫుల్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ప్లే ఏరియా దగ్గర కూడా ఇక్కడ వర్కర్స్ పెట్టారు. సో ఇద్దరినైతే నేను చూసాను అనమాట. సో వాళ్ళు పిల్లల్ని అది చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయడానికి. ఇదంతా పిల్లలకు సంబంధించిన ప్లే ఏరియా అండి, చాలా నీట్గా ఉంది, బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఇక్కడ సైడ్ వాల్స్లో కూడా చక్కగా ట్రైబల్స్ ఆర్ట్స్ అయితే వేశారు, అది కూడా క్యాప్చర్ చేశాను మీకోసం చూడండి. మనమైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత కొంచెం టైం అయితే పడుతుంది కదా, సో ఈ లోపు పిల్లలు చక్కగా ఇలా ఎంగేజ్ చేయొచ్చు అన్నమాట. మేమైతే కేక్ కట్టింగ్ అయిన తర్వాత అప్పుడు ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టాము. దగ్గర 30 minutes పైనే అయితే పడిందండి. సో టైం పట్టింది. సో దగ్గర 2 అయితే దాటిపోయింది అన్నమాట. మెయిన్గా పిల్లలకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఏరియా ఉంది కాబట్టి చక్కగా ఫుడ్ వచ్చేలోపు వీళ్ళు మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళారన్నమాట. సో పేరెంట్స్కి కొంచెం రిలాక్స్ అనే చెప్పాలి.
అని చెప్పి నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేశానండి. సో ఈ లోపు అయితే అన్నయ్య వాళ్ళు వచ్చారనమాట. సరే కేక్ కట్ చేద్దామని చెప్పి అయితే కిందకైతే వెళ్ళాము. అలాగే బర్త్డే బాయ్ వచ్చాడు కాబట్టి విష్ చేయడానికి మేము వెళ్తున్నాం అన్నమాట. సో మేమైతే కేక్ కటింగ్ అంతా అయిన తర్వాత ఫుడ్ అయితే అప్పుడు ఆర్డర్ పెట్టామన్నమాట. టైం పట్టింది. కేక్ అయితే తీసుకొచ్చాక కానీ క్యాండిల్స్ మర్చిపోయామన్నమాట. సో నేను బయలుదేరిపోయిన తర్వాత అప్పుడు ఫోన్ చేశారు అన్నయ్య, ఇలాగ క్యాండిల్స్ మర్చిపోయాను ఇంట్లో ఉన్నాయి తీసుకొస్తావా అని. అప్పటికి నేను బయలుదేరిపోయాము. సో అక్కడ రెస్టారెంట్లో వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగామన్నమాట. సో క్యాండిల్స్ ఉన్నాయా అని. క్యాండిల్స్ లేవు, ఇలా స్పార్కులర్ ఉంది అని చెప్పంటే సో ఓకే తీసుకురండి అని చెప్పాము. అలాగే ఇలాగ కాంపన్సేషన్గా చక్కగా ఒక ఐస్ క్రీమ్ పెట్టి కోన్ పెట్టి ఇచ్చారన్నమాట వాడికి, బర్త్డే బాయ్కి. సో ఆ వీడియో అయితే క్యాప్చర్ చేశాను చూడండి. సో మేము వెయిటింగ్ మాట. వాళ్ళు నైఫ్ కూడా తీసుకురమ్మని చెప్తే పెద్ద నైఫ్ తీసుకొచ్చారు, కటింగ్ నైఫ్ చూసి నవ్వుకున్నమాట కాసేపు. సో కేకు అలాగే స్పార్క్లర్ వచ్చింది. వాళ్ళు కూడా సాంగ్ అయితే పాడారన్నమాట. సాంగ్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కూడా ప్లే చేశారన్నమాట. నేను కాపీరైట్స్ వస్తాయని నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో అలాగే మెనూ వచ్చేసి ఈ లోపు మెనూ చూద్దాము. వాళ్ళ క్యాండిల్ ఇంకా తేయడానికి టైం పడుతుంది అని చెప్పి నేనైతే మెనూ మీకు చూపిస్తున్నాను చూడండి. బర్గర్స్ అలాగే గ్రిల్డ్ చికెను. సో జనరల్గా మనం చికెన్ అయితే తింటాం కాబట్టి చికెన్ ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయండి. సో పాప్స్ అని, చికెన్ నగెట్స్ అని, ఇలాగే చికెన్ స్ట్రిప్స్ అని, సో మనము పిజ్జాస్ అని, ఇవన్నీ అయితే మనం చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. చికెన్ అయితే మా పెద్దదైతే మ్యాక్ అండ్ చీజ్ అది చూసారు కదా, అది ఆర్డర్ పెట్టుకుంది. అలాగే చికెన్ నగెట్స్, పిల్లల కోసము చికెన్ నగెట్స్, పాప్స్ అలాగే స్ట్రిప్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అయితే ఆర్డర్ చేసాము. శ్రీ కూడా మా వదిన పాప్స్ తింటానని చెప్పి పాప్స్, చికెన్ నగెట్స్ ఆర్డర్ పెట్టుకుందన్నమాట. అయితే వీళ్ళ దగ్గర ల్యాంబ్ చాప్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసాం కానీ ల్యాంబ్ చాప్స్ అనేది లేదు. సో బీఫ్ అలాగే పోక్ సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా బర్గర్స్ అయితే వెరైటీ బర్గర్స్ ఉన్నాయి. బర్త్డే కాంబోస్ కూడా ఉన్నాయండి. 135 rand దగ్గర. సో దాంట్లో మీకు చక్కగా పార్టీ ప్యాక్ అలాగే మీకు కిడీస్ మీల్ ఇవన్నీ యాడ్ చేసి ఇస్తారన్నమాట. డెజర్ట్స్, సో ఇది మనకి కాంపన్సేషన్గా ఇచ్చారు. కోన్ పెట్టి ఉంది చూడండి, కింద ఐస్ క్రీమ్ మాట. సో కూలర్స్ ఉన్నాయి చూడండి. దాంట్లో స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే బాగుంది. పిల్లలైతే చాక్లెట్ మిల్క్ షేక్స్ అలా ఆర్డర్ పెట్టుకున్నారన్నమాట. మేమైతే కూలర్స్ అయితే యాడ్ చేసుకున్నాము. దాంట్లో స్ట్రాబెరీ ఫ్లేవర్ అయితే బాగా నచ్చింది. అలాగే నాకు ప్రాన్స్ అంటే ఇష్టం కాబట్టి చీజ్ ప్రాన్స్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. అలాగే బఫెలో వింగ్స్ అని ఉంది, అది చికెన్ వింగ్స్ మాట, అదొకటి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నేను మా పెద్దమ్మాయి షేర్ చేసుకునేలాగా. అలాగే మా అన్నయ్య ఇంకా మా హస్బెండ్ అయితే ఫుల్ చికెన్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నారు. అవి ఒక 6 or 8 pieces వచ్చినాయి. సో చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అది స్పైసీ సాస్తో తింటే చాలా బాగుంది మాట. చూసారు కదా, ఇలాగా మనకి కాంపన్సేషన్గా ఇలాగ కోన్ ఇలా పెట్టి ఐస్ క్రీమ్ మాట, మ్యాష్ మెలోస్ అటు ఇటు పెట్టారు. సో దాంతోపాటు మనకి స్పార్క్లింగ్ అది కూడా పెట్టారన్నమాట. అందరు వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం వెయిటింగ్ మాట. మేము అందరము రెడీగా ఉన్నామన్నమాట కేక్ కటింగ్ కోసము. వాళ్ళందరూ వచ్చిన తర్వాత చిన్న సాంగ్ అయితే పాడారు కదా, నేనైతే టేస్ట్ చూసాను. నాకైతే ఇలాగ ఐస్ క్రీమ్ కోన్స్ చాలా ఇష్టం అన్నమాట. ఈ కోన్ కోసం నేను ఐస్ క్రీమ్ కొనుక్కుంటూ ఉంటాను అన్నమాట. చిన్నప్పుడు మన విజేత మార్కెట్ దగ్గర మాకు చందానగర్లో ఉండేవాళ్ళం కదా, అక్కడైతే సాఫ్టీ అండ్ ఐస్ క్రీమ్ పెట్టేవారు. మేము అప్పుడు 5 rupees ఉండేది మన ఇండియన్ కరెన్సీ కాబట్టి. తర్వాత 10 rupees అలాగైంది. ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు కానీ ఆ కోన్ కోసం అయితే ఐస్ క్రీమ్ తినేదాన్ని, చాలా బాగుండేది. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి వెళ్తామని వెళ్ళారు. మేము ఈలో ఫుడ్ అంతా ఆర్డర్ పెట్టామన్నమాట. ఫైనల్గా అయితే నేను ఒక డెజర్ట్ కూడా ఆర్డర్ చేశాను. బార్బన్ చాక్లెట్ కేక్తో ఐస్ క్రీమ్ ఇచ్చాడు, అది కూడా చాలా బాగుంది. సో పిల్లలు చికెన్ పాప్స్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్ అది చూసారు కదా, అది చీజీ ప్రాన్స్ మాట. టేస్ట్ అయితే బాగుంది కానీ మహా అయితే ఒక 5 prawns ఇచ్చారండి అంతే. ప్రైస్ వచ్చేసరికి 150 ఎంతో అన్నారు. సో చాలా చిన్నగా ఉన్నాయి ప్రాన్స్ కూడా. చీజ్ ఎక్కువ వేశారు. చీజ్ ఆబ్వియస్లీ మనం ఎందులో వేసినా బాగుంటుంది కాబట్టి సో బాగుంది అది. ఇది చీజ్ అండ్ ప్రాన్స్ మాట విత్ గార్లిక్ బ్రెడ్ ఇచ్చాడు. ఇదేమో చికెన్, మీరు హాఫ్ చికెన్ ఫుల్ చికెన్ చెప్పినట్టున్నారు. ఆ చికెన్కి మనకి కాంపన్సేషన్గా బ్రెడ్ అలాగే కొంచెం చికెన్తో మనం సైడ్స్ మనము ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఆనియన్స్ రింగ్స్ అయితే ఇస్తారు, లేదా మనం ఇలాగ హెల్దీగా ఇలాగ స్పీనిచ్ స్మాష్ అలాగే పంకిన్ స్మాష్ ఇస్తారన్నమాట. అది సెలెక్ట్ చేశాను, అవి వచ్చింది. నేనైతే చీజీ ప్రాన్స్ అయితే నేనైతే తిన్నానండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి బఫేలో వింగ్స్ అండి, చికెన్ వింగ్స్. ఆ స్పైసీ సాస్ అయితే టేస్ట్ చాలా బాగుందన్నమాట. నేను చెప్పాను కదా స్పీనిచ్ అండ్ ఇది వచ్చేసరికి మనకు పంకిన్ ఉంటుంది కదా,
సో కొంచెం హెల్దీ కూడా యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఆర్డర్ పెట్టుకోండి, లేకపోతే చిప్స్ ఇంకా ఆనియన్ రింగ్స్ పెట్టుకోండి, అవి బాగుంటాయి. అలాగే మ్యాక్ చీజ్ కూడా బాగుందని మా పెద్దమ్మాయి అయితే చెప్పింది. సో ఫైనల్గా అయితే ఇక్కడ నేను బార్వన్ కేక్తో అలాగే ఐస్ క్రీమ్ ఇచ్చాడు. నేను మా వదిన అయితే టేస్ట్ చూసాము, నచ్చింది, టేస్ట్ బాగుంది. సో తనకి టూత్ ప్రాబ్లం ఉందని చెప్పి ఎక్కువ తినలేదు. సో అయితే డెసర్ట్ అయితే ఫినిష్ చేశానండి. నీలో పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారు పైకి. సో కాసేపు కబుర్లు చెప్పుకున్నమాట. ఫైనల్గా అయితే హ్యాపీ సోల్ అంటారు కదా, సో స్టమక్ అండ్ సోల్ అయితే హ్యాపీ అయిందండి. సో కాసేపు కబుర్లు అయితే చెప్పుకున్న తర్వాత ఇంకా బయలుదేరిపోయి మా ఇంటి దగ్గర కాసేపు స్పెండ్ చేసామన్నమాట. అదండి వ్లాగు. మా చిన్నల్లుడి బర్త్డే అయితే అలా జరిగిందన్నమాట. సో మీకు ఇక్కడ సౌత్ ఆఫ్రికా రెస్టారెంట్ అలాగే ఇక్కడ ఫుడ్ రివ్యూ ఎలా ఉందా అనేది ఈ వ్లాగ్ మీకోసం చేశాను అనమాట. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.